మీకు తెలుసు ఐబొమ్మ రవి గురించి. మనం ఐబొమ్మ రవి గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించు బ్రో, నీకు పెళ్ళయింది, పెళ్ళం, అత్తమామలు అందరూ ఉన్నారు. ఒక్కసారి ఊహించు, నీ భార్య అత్తమామలు నిన్ను రోజు హ్యూమిలేట్ చేస్తే, డివోర్స్ అయితే నువ్వు ఏమీ చేయలేవు, పనికిరాని వాడివి, చేత కాని వాడివి అని నిన్ను హ్యూమిలేట్ చేస్తే ఏం చేస్తావు? ఎగ్జాక్ట్గా అదే విషయం హైదరాబాద్లో ఒక అబ్బాయి రివెంజ్ తీర్చుకోవడానికి పూర్తి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేయడానికి కారణమయ్యాడు. పేరు మీకు తెలుసు, ఐబొమ్మ రవి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను నిజంగా హీరోనా లేక విలనా? ఫుల్ స్టోరీ చూద్దాం. లైక్ కొట్టు మామ. ఇమ్మడి రవి హైదరాబాద్లో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డిగ్రీ అయిపోయాక వెబ్ డెవలపర్గా జాబ్ చేస్తాడు. అందరిలాగే సాదాసీదా జీవితాన్ని గడపాలనుకున్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్. హ్యాపీ లైఫ్ ఉండాలి అని అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ వైఫ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ రోజు ఇన్సల్ట్, హ్యూమిలేట్, నీలాంటి ఏం సాధిస్తాడు అని తిట్టేవారట. లాస్ట్కి డైవర్స్ అయింది. రవి మైండ్లో ఫైర్ పుట్టింది. అక్కడి నుంచి మొదలైంది అతని రివెంజ్ జర్నీ. 2019లో ఐబొమ్మ వెబ్సైట్ స్టార్ట్ చేశాడు. సింపుల్ పైరసీ సైట్ కాదు, ప్యూర్ జీనియస్ వర్క్. 65+ మిర్రర్ సైట్లు అంటే డొమైన్స్ కొన్నాడు. ఒకటి ఆఫ్ అయితే మరొకటి ఆన్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిఆర్ఏ హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్లు లీక్ చేశాడు. లీగల్గా బెట్టింగ్లు, యాప్స్ ప్రమోషన్స్, యాడ్స్ పెట్టాడు. అప్రాక్సిమేట్లీ 50 lakhs యూజర్స్ డేటా కలెక్ట్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. మరి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ క్యాలిక్యులేషన్ ప్రకారం 5 నుంచి 6 సంవత్సరాల్లో మినిమం 20 crores రూపీస్ సంపాదించాడు. ఫ్రాన్స్, నెదర్లాండ్లో ప్రాపర్టీస్, కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఒక్కసారిగా బిలియనియర్ లెవెల్లో లైఫ్. ఈ ఏడాది జూన్లో రవి ట్విట్టర్లో పోలీసుని డైరెక్ట్గా ట్రోల్ చేశాడు. దీనికి ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. మీరు నా వెబ్సైట్ మీద ఫోకస్ ఆపండి, లేకపోతే నేను మీ మీద ఫోకస్ చేస్తా అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్కే ఛాలెంజ్ చేశాడు. అండ్ తెలంగాణ పోలీసులకు కూడా ఛాలెంజ్ చేశాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫైర్ అయింది. వెంటనే డైరెక్ట్గా కంప్లైంట్ చేసి నవంబర్ 15, 2025 రవి డైవోర్స్ కేసుకి ఇండియా వచ్చాడు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక 10 minutesలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. 6 months నుంచి పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. కానీ రవి తెలివిగా VPN అండ్ సర్వర్స్ యూజ్ చేసి లొకేషన్స్ చేంజ్ చేసుకున్నాడు. ఫోన్ ఆఫ్ చేశాడు. కానీ డైవోర్స్ కేసు వల్ల ఇండియాకి వచ్చిన వెంటనే పక్కా ట్రాప్ చేసి పోలీసులు అయితే రవిని అరెస్ట్ చేసి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ 3.5 crores బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ సీజ్ చేశారు. హైదరాబాద్లో ప్లాట్స్, ఫ్లాట్స్ సీజ్ చేశారు. క్రిప్టోలో ఫారిన్ ప్రాపర్టీస్ ట్రేస్ చేస్తున్నాం. కస్టడీలో రవి ఫుల్ కార్పొరేట్ చేస్తున్నాడు. లీకర్స్ లిస్ట్, సాఫ్ట్వేర్ కోడ్స్ అన్నీ ఇస్తున్నాడు. ఇకపోతే జైలు శిక్ష 7 years జైల్, హ్యూజ్ ఫైన్ పాసిబుల్. ఇప్పుడు చంచలగూడ జైల్లో ఆర్డినరీ ప్రిజనర్ లాగా ఉన్నాడు. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ట్విస్ట్ ఏంటంటే మామ, ఇండస్ట్రీ అంతా చెప్పినట్టే జరిగింది అని అంటుంది. కానీ పబ్లిక్లో మాత్రం 70% మంది రవిని హీరో అంటున్నారు. రీజన్, థియేటర్ టికెట్ 800 నుంచి 1000 రూపాయలు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఈజ్ టూ మచ్ హైలీ కాస్ట్. మిడిల్ క్లాస్కి ఐబొమ్మనే గాడ్ అయిపోయాడు. అండ్ మరి ఇంకో ట్విస్ట్, కానీ రవి వాళ్ళ ఫాదర్ టీవీలో ఏడుస్తూ నా కొడుకు పెద్ద తప్పు చేశాడు అని చెప్పాడు. చివరగా ఒక్క మాట, ఒక భార్య హ్యూమిలేట్ వల్ల ఒక అబ్బాయి లైఫ్ మారింది. అతను తప్పు చేశాడు, కానీ ఇండస్ట్రీ గ్రీడ్ కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్నా? నీవేమనుకుంటున్నావు? కామెంట్లో టైప్ చేయి బ్రదర్. రవి హీరోనా, రవి విలనా? నీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా మరిన్ని వీడియోస్ ఇదే ఇష్యూలో కావాలనుకుంటే రవి అని కామెంట్ చేయండి. ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి బ్రో, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ ప్రెస్ చేయి. బాయ్ బాయ్.